ఉగ్రలింకుల కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సిరాజ్ సమీర్ ను పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. విశాఖ జైలు నుంచి విజయనగరం పోలీసు శిక్షణ కళాశాలకు తీసుకువెళ్లిన ఓ రహస్య ప్రదేశానికి తరలించారు. మరోవైపు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ విజయనగరం చేరుకుంది. ఉగ్ర కుట్రలపై ఎన్ఐఏ బృందాలు సమగ్ర దర్యాప్తు చేస్తున్నాయి. ఇది అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సిరాజ్ సమీర్ ఈ రోజుని కూడా విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాలలోని విజయనగరం సంబంధించినటువంటి పోలీసులు విచారిస్తున్నారు. విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాల శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. సుమారు 1000 మీటర్ల పరిధి వరకు అనుమతిస్తే గానీ లోనకి చీమ కూడా చేరేటటువంటి ప్రసక్తే ఉండదు. అటువంటి దీనిలో చాలా బ్లాక్స్ ఉన్నాయి. అందులోని ఏదో ఒక రహస్యమైనటువంటి బ్లాక్ లో డిఎస్పీ స్థాయి పైన ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే అందులోకి అనుమతించారు. ఎవరైతే విచారణకి అధికారులు బృందాలను ఏర్పాటు చేసుకున్నారో వారిని మాత్రమే లోనికి అనుమతించారు. వారు మాత్రమే ఈ రోజు సిరాజ్ ని సమీర్ ని విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు అయితే మాత్రం వారిని ఏమీ కూడా అదిరించకుండా బెదిరించకుండా మనకు పేరు చెప్పడానికి నిరాకరించినటువంటి ఒక రిటైర్డ్ సీనియర్ పోలీస్ అధికారి అందించిన వివరాల ప్రకారం కస్టడీలో ఉండేటటువంటి ఇద్దరు నిందితులను కూడా ఏ విధంగా కూడా వాళ్ళని ఏ విధమైనటువంటి కోర్టు అనుమతులు ఉన్న నేపథ్యంలో కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది వాళ్ళకి 3rd డిగ్రీ గానీ ఏమి కూడా ప్రయోగించొద్దని. ఆ కోర్టు నియమాలను అనుసరిస్తూనే ఈ రోజంతా కూడా ప్రశ్నలు ముందుగా తయారు చేసుకున్నటువంటి 1, 2, 3, 4, 5 అలా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆ ప్రశ్నలకి వారి తాలూకా సమాధానాలు ఏం చెప్తున్నారు, మానసిక స్థితి ఎలా ఉంది, వారు చెప్తున్నటువంటి ప్రశ్నలు నిజమా అబద్ధమా అనేటటువంటిది వాళ్ళు ఏం చెప్తే అది అలా రాసుకోవడం జరుగుతుంది. రాసుకున్న తర్వాత వారి కుటుంబ సభ్యులు ఏం చెప్పారు, ఈయనేం చెప్పాడు, హైదరాబాద్ కు చెందినటువంటి సమీర్ ఏం చెప్పాడు, ఈ ప్రశ్నలకు సమాధానాలన్నీ కూడా క్రోడీకరించుకుంటున్నారు. మీరు అబద్ధాలు చెప్తున్నారా, నిజం చెప్తున్నారా, అయితే నిజం చెప్తే ఏ విధంగా వీళ్ళు ట్రీట్ చేయాలి, అబద్ధం చెప్తే 2వ రోజు ఏ విధమైనటువంటి ప్రశ్నలు అందరూ తయారు చేసుకోవాలి, వీళ్ళందరూ ప్రశ్నించాలి అనేటటువంటి అంశాలపైన పోలీస్ అధికారులు క్షుణ్ణంగా ఇప్పటికే విజయనగరం ఎస్పీ సెలవులో ఉండడంతో ఇన్ఛార్జి బాధ్యతలను పార్వతీపురం ఎస్పీ నిర్వర్తిస్తున్నారు. పార్వతీపురం ఎస్పీ, అదేవిధంగా విజయనగరం అడిషనల్ ఎస్పీ, ఇంటెలిజెన్స్, అదేవిధంగా మిగిలినటువంటి కొన్ని బృందాలకు సంబంధించిన వారు, అలాగే ఎన్ఐఏ సంబంధించిన వాళ్ళు, తెలంగాణకు సంబంధించినటువంటి బృందాలు, వీళ్ళందరూ కూడా విజయనగరంలోనే ఇప్పటికీ ఆ మకాం వేస్తున్నారు. ఒక్కొక్క బ్యాచ్ కూడా సిరాజ్ ని సమీర్ ని విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. ఎందుకోసం అంటే ఇద్దరిని కూడా ఒక చోట పెడితే సమాధానాలంతా సవ్యంగా ఉండవని చెప్పి విడివిడిగా వీళ్ళ దగ్గర నుంచి ప్రశ్నలకు సంబంధించిన సమాధానాల్లో రాబెడుతున్నారు. ఈ రోజు రేపు వారు ఏం చెప్తే అది రాసుకునేటటువంటి క్రమంలోనే పోలీసులు వ్యవహరిస్తారు. 2 రోజుల తర్వాత ఎందుకంటే 1 వారం రోజులు ఇలా పోలీస్ కస్టడీ అనుమతిచ్చింది కోర్టు కాబట్టి ఆ తర్వాత ఈ 2 రోజులు చెప్పినటువంటి అంశాలను ఎల్లుండి నుంచి మరో విధంగా వీళ్ళ దగ్గర నుంచి సమాధానంలో రాబెట్టేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అంటే ఫస్ట్ వీళ్ళు అరెస్ట్ చేసినప్పటికే ఈ కుటుంబ సభ్యులు చాలా హంగామా చేసేటటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఎందుకోసం అంటే మా అబ్బాయికి అసలు ఏమీ లోకజ్ఞానం కూడా తెలీదు, ఆయన 2వ వ్యక్తితో సంబంధాలు లేవు, ఆయన చాలా అమాయకులని వాళ్ళు స్పష్టం చేశారు. అయితే ఈ సిరాజ్ తాలూకా చరిత్ర ఏంటో ఉంది అనేటటువంటి ఫొటోస్ వీడియోస్ తో సైతం ఎన్ఐఏ వాళ్ళు ల్యాప్టాప్ లో వాళ్ళకి డిస్ప్లే చేసేసరికి వాళ్ళకి ఏమీ మాట్లాడలేకపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ సిరాజ్ ని తొలుగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు రిమాండ్ పంపడం జరిగింది. పోలీస్ కస్టడీ అనుమతించిన తర్వాత ఈ రోజు నుంచి వాళ్ళకి విచారణ అనేటటువంటిది ప్రారంభమైంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్.